ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శక్తిగల పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మన దేవుడు పూజార్హుడు, ఆమేన్. ఆయన స్తుతిని పొందడానికి యోగ్యుడు, స్తోత్రార్హుడు. ఈరోజు నీవు నేను చేస్తున్న ఆరాధన స్వీకరించడానికి చాలిన దేవుడు, సరిపోయినవాడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఎందుకోసం అంటే ఆయన మన కోసం ఈ లోకాన్ని దిగి వచ్చి సిలువలో మనందరి కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా ఆయన దేవుడిగా రుజువుపరచబడ్డారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారందరి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్ నుంచి మనం వింటున్నాం. మీలో చాలామంది వాగ్దానాల సందేశాల ద్వారా దీవెన పొందుతున్నారు, ఆశీర్వాదం పొందుతున్నారు. మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 28 and verse 15. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 28వ అధ్యాయము యాకోబు జీవితాన్ని గురించి మనకు తెలియచేస్తున్న అధ్యాయం. ఆదికాండంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపుల జీవితం చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. అయితే యాకోబు జీవితం పుట్టింది మొదలుకొని, అంటే తల్లి గర్భంలోంచి అతను బయటకు వచ్చింది మొదలుకొని అవసాన దశలో చనిపోయేంత వరకు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ డీటెయిల్ కూడా యాకోబు గురించి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. తన అన్న దగ్గర నుండి ఆశీర్వాదాలు దొంగిలించాడు. అక్కడి నుంచి యాకోబు ప్రియులరా బెయేర్షెబా నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు హారాను వైపుగా. ఎందుకోసం అంటే తన తల్లి చెప్పింది, మీ అన్న నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, తను ఓదార్చుకుంటున్నాడు, నేను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని. నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, ఇక్కడ ఉంటే నీకు క్షేమం కలగదు, కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పగానే యాకోబు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. బెయేర్షెబా నుండి హారాను వైపుగా వెళ్ళిపోతున్నాడు. గమనించిన ప్రియులరా, బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు ఒక మంచి అర్థం ఉంటుంది. బెయేర్షెబా అనే మాటకు సమృద్ధి బావులు లేదా సమృద్ధి అయిన చోటు అని అర్థమైతే, హారాను అనే మాటకు తెలియదు అని అర్థం. యాకోబు తన ప్రయాణాన్ని ప్రారంభించి సమృద్ధి అయిన స్థలంలోంచి తెలియదనే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. సరే, ప్రయాణం చేస్తున్నాడు. ఒక చోటకు వచ్చేసరికి చీకటి పడింది. చీకటి పడగానే అక్కడున్న ఒక రాయిని తీసుకుని తలగడగా తీసుకుని అక్కడ యాకోబు ఆ రాత్రి అక్కడ నిద్రపోవాలని ఆశించాడు. అతడు పండుకోగానే అతనికి ఒక స్వప్నం వస్తుంది, కల. ఒక నిచ్చెన వేయబడింది, దాని కొన ఆకాశాన్ని అంటింది. ఆ పైన ప్రభు ఉండి మాట్లాడుతున్నారు. దేవదేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తూ తన చిత్తాన్ని బయలుపరుస్తూ ఆ మాటలన్నీ మనం చదువుతూ ఉంటే 15వ వచనం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను నేను విడువను, ఏదైతే నీకు చెబుతున్నానో అవి నెరవేర్చే వరకు నిన్ను విడువనని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చి యాకోబు జీవితాన్ని బలపరిచి అక్కడి నుంచి తోడుకుని వెళ్ళినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ ఈరోజు కూడా బహుశా నీ పరిస్థితి కూడా అలా ఉందేమో. తెలియదు అనే ప్రాంతానికి ప్రయాణం చేస్తూ చీకటిలో ఉండిపోయావేమో. ఒంటరివాడిగా, ఒంటరిదానిగా, ఎటు పోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఒక ప్రాంతంలో యాకోబు ఉండిపోయినట్టుగానే నీవు కూడా ఉండిపోతే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ఒంటరితనంలో నీకు దగ్గరగా ఆయన వచ్చినంతగా ఏ ఒక్కరు దగ్గరగా రాలేరు. చీకటిలో ఉన్న నిన్ను తన వాగ్దానాల చేత బలపరిచి అమూల్యమైన తన వెలుగులో నడిపించడానికి దేవుడు ఎప్పుడూ సంసిద్ధత కలిగి ఉన్నాడు. ఇక్కడ దేవుడిస్తున్న వాగ్దానం అంటే, నేను నీకు తోడై ఉన్నాను. యాకోబు తన తండ్రి దగ్గర నుండి బయటకు వచ్చేసాడు, తన తల్లి దగ్గర నుండి బయటకు వచ్చేసాడు. అన్నేమో కోపంతో ఊగిపోతున్నాడు తన తమ్ముడిని చంపేయాలని. అలాంటి సిచ్యువేషన్లో దేవుడిచ్చిన ఈ వాగ్దానం యాకోబుకు చాలా ఊరటనిచ్చింది, నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు వెస్లీ గారు, నాకు ఎవ్వరు లేరండి, అందరూ ఉన్నట్టే కనబడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక రీతిలో నాకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఐఎమ్ ఆల్ ఎలోన్ ఇన్ దిస్ వరల్డ్. నా జీవితంలో ఏ విధమైన ఆసరా లేక, బలము లేక, ధైర్యం లేక కృంగిపోతున్నాను అని నువ్వు బాధపడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎస్, దేవుని తోడు మనకెంతో ఆదరణ ఇచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది. యేసు ప్రభు వారికి ఒక పేరు పెట్టబడుతుందనే ఒక ప్రవచనం యెషయా ద్వారా ప్రవచించబడింది. ఆ పేరు ఏంటంటే ఇమ్మాన్యుయల్ అని. ఇమ్మాన్యుయల్ అనే మాటకు దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడని మత్తయి అనే సువార్తికుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. యేసు ప్రభు వారి లోకంలోకి రావడం ద్వారా మనందరికీ తోడుగా ఉండాలని, మనల్ని నడిపించాలని ప్రభు ఆశిస్తున్నారు.
ఈరోజు ఏ తోడు లేక, ఏ నీడ లేక ఒంటరితనంతో కుమిలిపోతున్నావా, ఏడుస్తున్నావా? కొన్ని సందర్భాల్లో మనుషులు ఎవరూ లేక ఏడ్చేవాళ్ళు కొంతమంది అయితే, అందరూ చుట్టూ ఉండి కూడా బాధపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది భార్యలు మాకు ఫోన్లు చేస్తుంటారు, లేదా ఈమెయిల్స్ రాస్తుంటారు, అయ్యా నా భర్త పేరుకే ఉన్నాడు కానీ ఏ విధమైన ఆదరణ లేదండి అతని ద్వారా, నన్ను పట్టించుకోడండి, నా కోసం ప్రార్థన చేయడు, ఏ విధమైన ఆధ్యాత్మిక విలువలతో మా కుటుంబం కొనసాగడానికి అతడు సహకరించట్లేదని ఎంతోమంది భార్యలు ఏడుస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో భర్తల ఆక్రందన కూడా అదే, నా భార్య ఏం పట్టించుకోవట్లేదని, ప్రార్థన చేయట్లేదు, దేవుని వాక్యం చదవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, ఇష్టానుసారం తిరుగుతుందని కొంతమంది బాధపడుతున్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవ్వరు నీకు తోడున్నా తోడు లేకపోయినా ప్రభువు నీకు తోడుంటాడు. నిన్ను హెచ్చించువాడు, బలపరచువాడు. ఈరోజు ఒక గాఢాంధకారపు లోయలో నడిచిన అనుభవం నీలో ఉందా? ఎటు పోవాలో తెలియని పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితులను ఉంటే దేవుని సహాయాన్ని కోరుకో. ఆయన పాదాల చెంతకు వచ్చి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటే, ప్రభువా నా తోడు నీవే, నా నీడ నీవే, నన్ను నడిపించువాడు నీవే, నా బలము నీవే, నా కేడెము, నా శృంగము, నా శైలము నీవే ప్రభువా అని సంపూర్ణంగా నువ్వు దేవుని మీద అనుకోగలిగితే, ప్రభువా నీవు తప్ప నాకెవ్వరు లేరని పరిపూర్ణంగా దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, అసాధారణమైన రీతిలో దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. తన వాక్యము ద్వారా దేవుడిని ఆదరిస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిని ఆదరించగలిగిన దేవుడు ఆయన. నీకు కావలసిన స్వస్థత, నీకు కావలసిన విడుదల, నీకు కావలసిన ధైర్యము, నీకు కావలసిన ప్రోత్సాహాన్ని లేఖనముల ద్వారా దేవుడు నీకు అనుగ్రహించి తన ఆత్మ ద్వారా నిన్ను బలపరిచి తన మహిమ కొరకు ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నేను నీతో చెప్పున్నది నెరవేరుస్తాను అని ఆనాడు యాకోబు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని వాగ్దానాలు సత్యమైనవి, వాగ్దానాలు నిత్యమైనవి. ఎన్నిసార్లు నీ జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చినా ఆయనను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన తన వాగ్దానాలతో బలపరిచి నేను నిన్ను విడువను అని వాగ్దానం చేశాడు. మా తండ్రి గారు దేవుని సేవలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయన నా చేయి విడువడనే వాగ్దానం ద్వారా తండ్రి గారి పరిచర్య ప్రారంభించారు. గతించిన 4 దశాబ్దాల పైన దేవుని స్వార్థ సేవలో అలుపెరుగుని సైనికుల వల్ల తండ్రి గారు కొనసాగుతున్నారంటే దేవుడిచ్చిన వాగ్దాన బలమే. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్న ఆయన విడిచిపెట్టాడు, విడిచిపెట్టలేదు కూడా. ఆయనను ఎప్పుడు విడిచిపెట్టబోడు. ఆయన నిన్ను తన మహిమతో నింపాలని, తన కొరకు వాడుకోవాలని నిర్ణయించుకున్నాడు కనుక ఆయన మనసును ఎవరు మార్చలేరు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను నడిపించే దేవుడు. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, చీకటిలో ఉన్న యాకోబు, ఒంటరితనంలో ఉన్న యాకోబు, ఎటు పోవాలో తెలియని అగమ్య గోచరుల పరిస్థితుల్లో ఉన్న యాకోబును మీరు దర్శించి, అయ్యా నీ శక్తితో, నీ వాగ్దానాల బలముతో నింపినందుకు నీకు స్తోత్రాలు. నేను నీకు తోడై ఉన్నాను, నేను కాపాడుతాను, నేను చెప్పింది నెరవేర్చే వరకు నేను విడవను అని నీవిచ్చిన వాగ్దానం ద్వారా యాకోబు ముందుకు సాగిపోయాడు. ప్రభువా, ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు చీకటిలో ఉన్నారో, అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారో, ఒంటరితనంతో కుమిలిపోతున్నారో, వారందరినీ మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రం. నీ వాగ్దాన బలము ప్రతి ఒక్కరు అనుభవించినట్లు సహాయం చేయండి. ఎవరైతే ఈరోజు ప్రభువా నిరాశలో, నిస్పృహలో ఉన్నారో, ఆత్మహత్య తలంపుల చేత పీడించబడుతున్నారో వారికి విడుదల దయచేయండి. సమృద్ధి లేని వారికి సమృద్ధినివ్వండి. ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.